హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలుగు తోట చూస్తూ ఉన్నాము. అరక, ఈ ఆ రా కా అనేటువంటి అక్షరాలు ఈ యొక్క పాఠంలో వస్తున్నాయి. అరక అంటే నాగలి అనమాట. సో ఇది వచ్చేసి మనము ఇక్కడ ఏపీ గవర్నమెంటు తెలుగు తోట అనేటువంటి పుస్తకంలోనిది. ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. పంట పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. అరక అరక ఇది మన అరక. అరక అంటే నాగలి అనమాట. కలపతో చేసిన చక్కని అరక. కలప అంటే వచ్చేసి చెక్కతో చేసినటువంటి అరక. పొలమును చక్కగా దున్నే అరక. పొలాన్ని దున్నుతుందనమాట. ఈ యొక్క హలము అంటారు, తర్వాత నాగలి అని కూడా అంటారు. మెట్టను దున్నే అరక. ఇక్కడ వచ్చేసి బాగా ఈ యొక్క మిట్ట భూమిని, తర్వాత మెట్టను కూడా దున్నేటువంటి అరక. రైతుకు అండగా ఉండేటువంటి అరక. రైతుకి మనకు ఎప్పుడూ వచ్చేసి భుజం పైన వేసుకొని వెళ్తూ ఉంటాడనమాట రైతు. సో కాబట్టి అరక అనేటువంటిది, ఈ యొక్క నాగలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క రైతుకి. అరక ఇది మన అరక. ఈ యొక్క పాఠము ఆధారంగా చూడండి, ఇక్కడ వచ్చి ట్రాక్టర్ తోలుతూ ఉన్నారు. ఇదన్నీ మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. గేమ్లోని వాక్యంలో అరక అనేటువంటి పదానికి గోళం చుట్టండి. తర్వాత క్రింది వాక్యాల్లో అరక పదానికి గోళం అనేటువంటి చుట్టండి. రైతు అరకతో పొలం వెళ్ళాడు. సో అరక అంటే ఈ యొక్క నాగలితో పొలానికి వెళ్ళాడు. రైతు అరకతో పొలం దున్నుతున్నాడు. ఈ యొక్క నాగలితో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు అనమాట. సో నాగలి అని చెప్పాను కదా, అరక అంటే నాగలి అనమాట. చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ ఏమి ఇచ్చినారు? అరక. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది అక్షరాల్లో చెప్పండి. ఇక్కడ 1, 2, 3 అక్షరాల్లో అరక ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అక్షరాల ఆధారంగా మనం వచ్చేసి నోట్స్ అనేటువంటి తర్వాత క్రింది బొమ్మలు ఆ రా కా అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు అనేటువంటి చెప్పండి. అద్దము, అరటి, రంపము, రథము, కప్ప, కవ్వం. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు వచ్చేసి అరక అనేటువంటిది. మొదటి అక్షరాన్ని చూసినట్లయితే అది అరక అనేటువంటిది వచ్చినది. తర్వాత పదాలను చదవండి. ఆ రా కా అనేటువంటి అక్షరాలను గోళం చుట్టండి. అల, కల, వల, అరక, పరక, నలక, కడప, కడవ, కలప, అండ, కండ, బండ, రకం, రసం, రంపం, కరకర, గరగర, బరబర, అడగడం, కడగడం, అలకడం. తర్వాత గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ ఆ రక అనేటువంటి అక్షరాలని రాయండి. తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఆ రక. తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలని ఇక్కడ పదాలతో మనం వచ్చేసి పదాలు అనేటువంటి రాయండి ఇక్కడ. తర్వాత చుక్కలు కలుపుతూ ఈ యొక్క అరకకి వచ్చేసి రంగులు అనేటువంటిది వేయండి, పేరు అనేటువంటిది రాయండి.